నీకు రక్షించే వారు ఎవరు ఉండరు. యేసుక్రీస్తు ప్రభువారు రక్షించేది, కాపాడేది ఇక్కడే. ఆయన ఇక్కడే రక్షకుడు, అక్కడ ఆయన శిక్షకుడు. అర్థమవుతుందండి? ఎందుకనంటే ఆయన ఇక్కడ ఎన్ని అవకాశాలు ఇస్తున్నారో తెలుసండి. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తా, సంతోషాన్ని ఇస్తా, ఇదిగో నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును. ఎన్నో విషయాలు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు మనల్ని కరుణించడానికి, కాపాడటానికి ఆయన కరుణామయుడుగా, దయామయుడుగా, ప్రేమామయుడుగా ఈ లోకంలో ఉన్నారు, మనందరినీ రక్షించడానికి. అదే ఆయన మాట వింటే ఇవన్నీ కూడా. ఆయన మాట వినకపోతే ఈ లోకం విడిచిన తర్వాత ఏమైతుందో తెలుసండి. ఆయన ఇక్కడ రక్షించే ఆయన అక్కడ శిక్షకుడు, ఇక్కడ కాపాడే ఆయన అక్కడ కాపాడడు. ఇక్కడ ఏదైతే ఆయన కలిగి, ఎంత ప్రేమ అయితే కలిగి ఉన్నారో అక్కడ ఆ అగ్నిలో పడ్డప్పుడు నువ్వు కేకల పెట్టినా ఆయన వెలిది. ఇక్కడ ధనవంతుడు కేకల పెడుతూ ఉంటే ఏం జరిగిందంటే అబ్రహాం గారు ఏం చెప్పారు? అయ్యా, ఇక్కడ వారు అక్కడికే, అక్కడ వారు ఇక్కడికే రారయ్యా, మధ్యలో పెద్ద అగాధం ఉంది అని చెప్పారు. ఎన్ని కేకలు పెడుతుండండి ధనవంతుడు, ఎంత కేకలు పెడుతుండో. ఉన్నప్పుడేమో ఈ లోకంలో ఎలా జీవించిండు, తన శరీరాన్ని సంతోషపరుచుకుండు, ఆనందంగా, అసలు లోక సంబంధమైన విధానంగా జీవించిండు. ప్రభు ఆనందంగా ఉండమంటుండు. ఎవరిలో ఆనందం? ప్రభువులో ఆనందించమంటాడు, కానీ లోకంలో ఆనందం కాదండి. లోకాశలు నిన్ను పాడు చేస్తాయి. ప్రభువులో ఉండి ఆనందించు, అది నీకు ఎల్లప్పుడూ కూడా ఆనందం, సంతోషాన్ని ఇస్తుంది. ప్రతి ఒక్కరు గమనించుకోండి. ఇదిగో నీ వయసు ఇప్పటికే, మనందరి వయసు కూడా, ప్రతి ఒక్కరి వయసు దేవుడు మనల్ని లోకానికి పంపించే సగం కాలం అయ్యేపోయింది. మనకి ఇంకెంత ఉందండి? సగం కాలం ఉంది. ఇప్పటికైనా తెలుసుకోండి. ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ కూడా మానవలసి పొంది, ప్రతి ఒక్కరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. ఎందుకనంటే ప్రతి ఒక్కరూ ప్రేమ కలిగి ఉండాలి. నువ్వు ఏదైనా కానీ చేసావంటే, ఏదైనా చూపించావంటే, ఏదైనా ఒకరికి మేలు చేసావనంటే నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడే. మరలా నువ్వు ఈ లోకానికి వచ్చేదిక లేదు. నువ్వు ఇక మేలు ఎవరికి చేసేది లేదు, ఎవరికి సహాయం చేసేది లేదు. ఇప్పుడు ఈ జన్మ వరకే, ఇప్పటి వరకే, నీ దేహంలో ఆత్మ ఉన్నంత సేపే నువ్వు ఎవరికైనా కానీ ఏ సహాయం చేసినా, ఏది చేసినా. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి, పరిశుద్ధాత్మ మాట ఏంటూ, హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు లోకం విడిచిన పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాట ముగిస్తాను. అందరికీ వందనాలండి.